హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. కౌన్సిలింగ్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ సెక్షన్లో పిన్డ్ కమెంట్లో ఇస్తాను. సో డూ ఫాలో ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ డే బిఫోర్ ఈసెట్ ఎగ్జామ్. సో మీకు రేపు ఈసెట్ ఎగ్జామ్ కాబట్టి ఈరోజు ఏం చేయాలి అనేది మీకు పెద్ద క్వశ్చన్ కదా. సో ఈరోజు ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్తానంటే, నేను రేపు ఫస్ట్ ఈసెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు మెయిన్ థింగ్స్ కొన్ని ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పాను. ఈసెట్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా చెప్పా, డిస్క్రిప్షన్లో ఉన్నాయి. గన్ షాట్ బిట్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో, అన్నీ పెట్టా, చీట్ కోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ మీరు ఒక్కసారి తరోగా చూసారా లేదా, చూడకపోతే ఒకసారి చూసేయండి. ఒక 1.5 అవర్లో అయిపోతుంది మొత్తం కూడా. జస్ట్ ఒక ప్రిపరేషన్లా ఉంటుంది అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకేనా, సో ఆ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ది మీరు తీసుకోండి. అప్లికేషన్ ఫామ్ కానీ ఆ హాల్ టికెట్ కానీ మీరు ఇంకా ప్రింట్ తీయించకపోతే మీరు ప్రింట్ తీయించుకోండి. వెళ్ళి కలర్ అయినా అవసరం లేదు, బ్లాక్ అండ్ వైట్ అని మీ ఇష్టం, అది ఏదైనా ఉండొచ్చు. దానికేం స్పెసిఫైడ్గా మనకి ఎక్కడ రాసి పెట్టలేదు కాబట్టి ఏదో ఒక కలర్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్, కాలేజ్ ఐడి కార్డ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి కార్డ్స్ మీ దగ్గర క్యారీ చేయాలి. ఓకే, ఒక మంచి పెన్. ఓకే, సరిపోతాయి. తీసుకొని పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కంగారుగా ఈసెట్ ఎగ్జామ్ రోజు మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు, మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు, 2 షిఫ్ట్లు ఉంటాయి కదా. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మరీ ఇబ్బంది అయిపోద్ది, మధ్యాహ్నం వాళ్ళకి కొంతైనా పర్లేదు. కానీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి మార్నింగ్ ఎగ్జామ్ ఉంటాయి, అప్పటికి ఓపెన్ చేయకపోతే ఇంటర్నెట్స్ అన్నీ కూడా కష్టం. కాబట్టి డే బిఫోర్ చేయాల్సిన ఫస్ట్ పని, ఇంపార్టెంట్ పని. ఓకే, ఇది చేయకుండా మీరు మిగతా ఏం చేసినా రేపు మళ్ళీ హరీ అవ్వాల్సి వస్తుంది, టైం చాలా టేకెన్ దానికి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా ఫైనల్గా ప్రిపరేషన్ విషయానికి వస్తే, రేపేమి మనకి జరుగుతున్నది ఐపీ ఎగ్జామ్ కాదు. లైక్ అంటే ఏదో ఒక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళి ఈరోజు చదివి 1 డే బ్యాటింగ్ చేసి రేపు ఎగ్జామ్ రాసేస్తే ఓకే, ఇట్స్ ఫైన్, మనకు మంచి మార్క్స్, పాస్ అయిపోవచ్చు అని చెప్పి అనుకోవడానికి. ఓకే, ఇప్పుడు కూడా 1 డే బ్యాటింగ్ చేసేసి ఏవేవో ట్రిక్స్ వాడేసి ఈసెట్ ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు, నేను కాదనట్లేదు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పటికిప్పుడు మనం ఎంతో కొత్త కాన్సెప్ట్స్ అన్నీ నేర్చేసుకొని అంతా చేయడానికి ఏం లేదు. కాబట్టి జస్ట్ మీరున్న టైంని ఏం చేయాలంటే కొంచెం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి ఈ రోజంతా. అది ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ యొక్క ఫార్ములాస్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయనుకోండి, మరీ ముఖ్యంగా మ్యాథమెటిక్స్ యొక్క ఫార్ములాసు, ప్రాపర్టీస్, ఓకే, అవన్నీ మీ దగ్గర క్యారీ చేసి వాటిని ఒకసారి 1-2 సార్లు తరోగా చూసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే ప్రాక్టీస్ అంటే ఒకసారి రాసుకోవడానికి ట్రై చేస్తే ఏమైనా గుర్తుండొచ్చు కొంతమందికి. ఓకే, నేను ఇప్పుడు సజెస్ట్ చేయను ప్రాక్టీస్ చేయమని, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకే, జస్ట్ అట్లీస్ట్ చూడడానికి ట్రై చేయండి. అలానే కెమిస్ట్రీ రిలేటెడ్గా, అలానే ఫిజిక్స్ అండ్ కోర్ రిలేటెడ్గా ఈరోజు ఏం చేస్తారంటే, మీరు మళ్ళీ చెప్తున్నాను, కోర్ రిలేటెడ్గా ఫార్ములాస్ ఎన్ని ఉంటాయని చదివేసిన తర్వాత కోర్ చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి. కాబట్టి మీకు ఆల్రెడీ మీరు ఓన్గా ఏమైనా రన్నింగ్ నోట్ చేసుకొని ఉంటే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ప్రతి వీడియోలో, రన్నింగ్ నోట్స్ అనేది కీ రోల్. ఈసెట్ ఎగ్జామ్ ముందు రోజు చాలా బాగా పనికొస్తుందని. సో ఒకవేళ మీ దగ్గర రన్నింగ్ నోట్స్ ఉంటే కనుక ఏం చేస్తారంటే, రోబోలో చూపిస్తారు కదా స్కాన్ చేసినట్టు, అలా మీరు కూడా ఒకసారి దాన్ని స్కానింగ్ చేయాలి. అది 1 hour 2 hour 3 hour మీరు రాసిన రన్నింగ్ నోట్ లెంత్ బట్టి ఉంటుంది. సో రన్నింగ్ నోట్స్ మొత్తాన్ని కూడా రివిజన్ చేయండి. రన్నింగ్ నోట్స్ లేకపోతే ఏం చేయాలంటే, అట్లీస్ట్ ప్రతి ఒక్క కోర్ రిలేటెడ్ ఇంపార్టెంట్ సినాప్సిస్ ఉంటాయి కదా, ఆ సినాప్సిస్ వాటిని ఏమైనా ఎక్కడైనా చదవడానికి ట్రై చేయండి. గూగుల్లోకి వెళ్ళి మీ సిలబస్ ఉంది కదా, మీ కోర్ రిలేటెడ్ సిలబస్ ఉంది కదా, ఆ సిలబస్ రిలేటెడ్ అంతా కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి పెట్టి, సో దీని రిలేటెడ్గా సినాప్సిస్ ఏమన్నా మీకు చాట్ జీపీటీ అయినా ఇస్తుంది, లేదా జెమినీ అయినా ఇస్తుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి, జెమినీ ఏఐ వాటిల్లోని ఒకసారి సిలబస్ అంతా పెట్టి వాటి రిలేటెడ్ సినాప్సిస్, ఓకే, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ ఏమైనా అడగడానికి ట్రై చేయండి. చక్కగా ఇస్తుంది, మీరు చదువుకోవచ్చు. ఓకే, సో అట్లీస్ట్ ఆ పాయింట్స్ అనేవి మీరు రిమెంబర్ చేసుకోండి. ఒకవేళ కనుక మీ దగ్గర రన్నింగ్ నోట్స్ లేకపోతే, ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఈ ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నా కూడా బిట్స్ సాల్వ్ చేసుకోండి. బిట్స్ ఎప్పటి వరకైనా సాల్వ్ చేసుకోవచ్చు, అందులో వర్రీ ఏం లేదు. బట్ ఇంకా మాకు ఆ బిట్స్ సాల్వ్ చేయాలంటే ముందు కాన్సెప్ట్స్ అయినా కొంచెం గుర్తుండాలి కదా. ఇప్పుడు మేము బిట్స్ సాల్వ్ చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఫార్ములాస్ నేర్చుకోవడం, సినాప్సిస్ ప్రిపేర్ అవ్వడం, అంతే. కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సింది కాదు, ఆల్రెడీ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదా ఒక్కసారి సినాప్సిస్ అంటే పైన చూసుకొని వెళ్ళడం, అర్థమైందా? ఇంక 1 డేలో మీరు అంత పెద్ద సిలబస్ని ఏమీ చేయలేరు. కాబట్టి అస్సలు డెప్త్కి వెళ్ళొద్దు. ఈ రోజు మాత్రం డెప్త్కి వెళ్ళి ఒకే కాన్సెప్ట్ని పట్టుకొని చదివి చేస్తే అస్సలు యూజ్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా అదే చెప్తారు, 1 డేలో అంత సిలబస్ డెప్త్కి వెళ్ళి ఎక్కడ చదవగలం. కాబట్టి అలా పని ఏం చేయొద్దు. నేను చెప్పింది మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోండి. ఓకేనా, అంతే. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్కి చాలా నీట్గా ప్రశాంతంగా ఇచ్చిన 180 minutesని యూటిలైజ్ చేసుకుంటూ ఎగ్జామ్ బాగా రాయండి. మంచి రిజల్ట్ వస్తుంది. 200 marks ఎగ్జాము.
ఎంత ర్యాంక్ వస్తుందో, ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనకు రిజల్ట్స్ వచ్చాక తెలిసిపోతుంది. కాబట్టి సో, ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. నేను పెట్టిన లింక్స్ ఉన్నాయి కదా! ఆ లింక్స్ అన్నిటిలో వీడియోస్‌లో బిట్స్ జస్ట్ ఒక క్విజ్ లాగా చెప్పాను నేను. ఆ క్విజ్ లాగా మీరు అటెంప్ట్ చేసుకొని ఏ క్వెషన్‌కి ఏం ఆన్సర్ అనేది మీకు మీరు ఓన్‌గా సెల్ఫ్ ఆన్సర్స్ చేసుకోవచ్చు. నేను ఆన్సర్స్ కూడా చెప్పాను వీడియోలో. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ప్లీజ్ ఫాలో ఇట్. ఓకే. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ.